రమ్యకృష్ణను శక్తివంతమైన మహిళా పాత్రలకు చిరునామాగా మార్చిన చిత్రం నరసింహ. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని ఆమె గతంలో పంచుకున్నారు. ఇలా అప్పటి వరకు కథానాయికగా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణను శక్తివంతమైన మహిళా పాత్రలకు చిరునామాగా మార్చిన చిత్రం నరసింహ. ఈ సినిమాతోనే ఆమె స్టార్డమ్ అమాంతం పెరిగింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రతి నాయకురాలిగా నీలాంబరి పాత్రలో ఆమె కనబర్చిన నటన సినీ ప్రియులతో పాటు విమర్శకులను మెప్పించింది. అయితే ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఓ సందర్భంలో రమ్యకృష్ణ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. నరసింహలోని నీలాంబరి పాత్రను చేయడం మొదట్లో నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు తల పొగురు ఎక్కువగా ఉన్నట్లు ఆ పాత్రను తీర్చిదిద్దారు. అయితే అది కేవలం సినిమాలోకి పాత్రే అని నాకు తెలుసు. కానీ దర్శకుడు నీకు నీలాంబరి పాత్ర కావాలా, సౌందర్య పాత్ర కావాలా అని అడిగి ఉంటే సౌందర్య పాత్ర కావాలని చెప్పేదాన్ని. కానీ అది జరగలేదు. ఈ చిత్రంలో నేను సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ దర్శకుడి విజన్ ను నమ్మా కాబట్టి ఆ పాత్రను అంత బాగా చేయగలిగా అని చెప్పుకొచ్చింది.